ఒకసారి రామ్నాథ్ గారు మీరే ఉంటారు, డెమోక్రట్ల నుంచి వ్యతిరేకత, అమెరికా ప్రజల నుంచి వ్యతిరేకత ఇప్పుడు కనిపిస్తుంది. అదే ఇప్పుడు అమెరికాకి ఏంటంటే మిత్ర దేశాలు ఎవరైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ నుంచి మద్దతు రాలేదు. ఒక సైడ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏవైతే టెక్నాలజీ సంస్థల ద్వారా, అంటే ఒక హై పొజిషన్ హై చైర్లో ఉన్నటువంటి వ్యక్తి డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకు డిఫరెంట్ మార్గాల నుంచి వచ్చే డేటా ద్వారా, వాళ్ళకు ఉండే ఒక ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఈరోజు అమెరికా పరిస్థితి ఎలా అయిపోయిందంటే మిగతా సోర్సెస్ యొక్క ఇంటెలిజెన్స్ కాసేపు పక్కన పెట్టి వాళ్ళ దేశాలలోని ప్రజలు, వాళ్ళ దేశంలోని వాళ్ళు, విత్ ఇన్ ద పార్టీలోని వాళ్ళు, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు, విత్ ఇన్ ద యూఎస్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, మనం తీసుకునేటువంటి నిర్ణయాలపైన మెజారిటీ అమెరికన్స్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి వీళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ పిఆర్సీ అనేటువంటి ప్రముఖ సంస్థ అమెరికాలో సర్వే నిర్వహించినప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద డెమోక్రటికన్లు, రిపబ్లికన్లు, కామన్ పీపుల్ ఇలా ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక డిఫరెంట్ లేయర్స్లో వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏంటంటే దాదాపుగా బ్రాడ్గా మెజారిటీ అమెరికన్స్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ నిర్ణయాల వల్ల, ఈ యొక్క మిలిటరీ యాక్షన్స్ వల్ల రాబోయేటువంటి రోజులలో యుఎస్ సిటిజన్స్కి కానీ యుఎస్కి కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, ప్రయోజనం లేకపోగా దీనివల్ల చాలా థ్రెట్ ఉందని దాదాపుగా 80% సిటిజన్స్ భావిస్తున్నారు. ఇంకా డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్లో ఏంటంటే ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అంటే అక్కడ పొలిటికల్గా మనకు తెలుసు ఎలా ఉంటాయి వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక 5-6 నెలల్లో పాటు ఇంకా యుద్ధం కొనసాగుతుంది అని చెప్పి ఒక 60% జనాలు, ఒక 30% జనాలు ఏంటంటే ప్రాబబుల్లీ ఇట్ విల్ క్లోజ్ అరౌండ్ నెక్స్ట్ 2 to 3 months అన్నట్టుగా ఒపీనియన్ ఉంది. కానీ ఓవరాల్గా ఆ సర్వే యొక్క రిపోర్ట్ చూసినప్పుడు ఏంటంటే అమెరికన్ సిటిజన్స్, కామన్ పీపుల్ యొక్క మూడ్ ఆఫ్ థాట్ కూడా ఎలా ఉందంటే ఈ యొక్క యుద్ధము అమెరికాకు ఏం అవసరం వచ్చింది, దీనివల్ల అమెరికా ఎందుకు ఇంత వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని రోజు దుర్వినియోగం చేయగల, అలాగే దేశంలోని అనేక దేశాల ముందు మనం ఎందుకు ఒక దోషిగా నిలబడాలా, అంటే లేని సమస్యలను ప్రపంచం ముందు మనం క్రియేట్ చేస్తున్నాము అనేటువంటి భావన రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల సో అమెరికన్ సిటిజన్స్లో కూడా ఈ విధమైన భావజాలం కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనకుండే ఇంటెలిజెన్స్ ఎలాగో ఉంటుంది, అంటే అది మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇతర మార్గాలలో మనకుండే ఇంటెలిజెన్స్, మన వ్యూహాలు మనకు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మనకు మీడియా ఉంటుంది, థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి, అలాగే పీపుల్ నుంచి ఏమనుకుంటున్నారో, అలాగే ఇంటర్నేషనల్ సమాజం నుంచి ఏమనుకుంటున్నారో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈరోజు ట్రంప్ యొక్క బిహేవియర్లో కానీ, తన ఆలోచనలో కానీ ఖచ్చితంగా మార్పు రావాలా. ఇందాక ప్రసాద్ సార్ అన్నట్టు ఏంటంటే అది చాలా మంచి పాయింట్. ఒక అమెరికా చైర్ అంటే అది ఒక పెద్దన్న పాత్ర, దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ కీ రోల్ ఉంది. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, తీసుకోబోయే నిర్ణయాల వల్ల వరల్డ్లోని ఎకానమీ అంత మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి రోజుకొక మాట, పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడడం మనం నిత్యం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఏదైనా పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అంటే నేను డీటెయిల్స్లో పోవడం లేదు, ఇందాక పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అలాంటివి చాలా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఫ్రాన్స్, నాట్ ఓన్లీ జర్మనీ, కెనడాని ఎట్లా అపహేళన చేసినారో తెలిసిందే. మనం మోడీ విషయంలో కూడా ఒకసారి కౌంటర్ పార్ట్స్ ని అవహేళన చేస్తూ మాట్లాడటం ఒకటి, దంపతులు కరెక్ట్ కాదు కదా, అది రకరకాలుగా మాట్లాడడం. ఆయన ఇంతకు ముందు ప్యారిస్ ఒప్పందం విషయంలో కూడా చాలా మాట్లాడేది, ఇది ఒక దిక్కుమాలిన ఒప్పందం, ప్యారిస్ ఒప్పందం అన్నాడు. అది మనకు టోటల్ ఎన్విరాన్మెంట్ విషయాల్లో ఉన్నటువంటి ఒక బలమైన ఒప్పందం, ఒక మంచి అగ్రిమెంట్ అది మన అన్ని దేశాల మధ్యలో. ఆ ఒప్పందాన్ని కూడా ఆయన దిక్కుమాలిన ఒప్పందం, మేము బయటకు వచ్చేస్తామని మాట్లాడడం చూసినాం. అంటే ఇవన్నీ ఏం చూస్తున్నాయంటే ఆయన అన్సర్టినిటీ, ఆయన థాట్ ప్రాసెస్లో ఒక నిలకడ లేదు, ఆయన డెసిషన్స్లో ఒక నిలకడ లేదు. సో ఏదైనా ఒక ప్రొడక్టివ్గా ఉండాలి తప్ప ఎంతసేపు ఫస్ట్ అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయగలదు, అమెరికాకు ప్రతి ఒక్కరూ లొంగి ఉండాల్సిందే అనేటువంటి ధోరణిలో ఓవరాల్గా అయితే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అది ఆ సర్వేలో ఏం జరుగుతుందంటే ప్రజల నుంచి దాదాపుగా సామాన్య ప్రజల నుంచి ఒక 60 to 70% అక్కడ ఏం వ్యక్తం అవుతుందంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచం ముందు అమెరికా దోషిగా నిలబడే ఛాన్స్ ఉంది, దీనివల్ల మనకు లాంగ్ టర్మ్ లో అమెరికన్ సిటిజన్స్ కి ఇబ్బందులు ఉంటాయి అనేది చాలా మంది వ్యక్తం చేయడం కనపడింది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గర సార్, అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఆయన మొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. మేము దాడికి సిద్ధపడ్డాం, ఈ లోపలే వాళ్ళు అక్కడి నుంచి బెగ్గింగ్ బౌల్తో వచ్చి దండం పెట్టి దయచేసి విరమించుకోండి అని అభ్యర్థన చేయడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది, లేకపోతే ఏది సముద్ర మార్గం గుండా కూడా పాకిస్తాన్ మీద దాడి చేసే ఎందుకు మేము సిద్ధమయ్యాం అని చాలా స్పష్టంగా చెప్పారు అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ సమయంలో. ఆర్మీ యొక్క ఈ విషయాలు ఎప్పుడంటే అప్పుడు చీప్ గా మాట్లాడారు వారు కనుక ఇప్పుడు ఒక సందర్భంలో ముంబైలో ప్రధానంగా అదేదో నేవీ పురస్కార ఉత్సవంలో అడ్రస్ చేస్తూ నిజాన్ని చెప్పారు. ఎప్పుడో ఒక దగ్గర వస్తుంది నిజం అనేది కనుక
యాక్చువల్ గా యుద్ధం ఎందుకు ఆగింది అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ. అమెరికా చెప్తే ఆపేస్తారా అని మన దగ్గర ప్రతిపక్షాలు కూడా ఇదిగా చాలా చీప్ గా మాట్లాడేసాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక గుణపాఠం నేర్చుకోవాలండి. ఉక్రెయిన్ లో ఎన్నేళ్ళండి ఈ యుద్ధం?